కుచిసాకి ఓనా జపాన్లోని హిరోషిమా సిటీలో జాక్ అండ్ డానియల్ వాళ్ళ ఇద్దరు పిల్లలు నిక్ అండ్ ఎరిక్లతో హ్యాపీగా ఉండేవారు. మమ్మీ నాకు గార్డెన్లో ఆడుకోవాలనుంది. లేదు నాన్న, చాలా లేట్ అయింది. ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు, రేపు గార్డెన్కి వెళ్దాం. మమ్మీ మమ్మల్ని వెళ్ళనివ్వచ్చు కదా, మేము కొంచెం సమయం క్రికెట్ ఆడుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తాము. ఓకే, బట్ ప్రామిస్ మీ, నువ్వు నీ తమ్ముడు ఎరిక్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ప్రామిస్ మమ్మీ. అలా ఇద్దరు పిల్లలు కాసేపు ఆడుకోవడానికి గార్డెన్కి వస్తారు. చాలా హుషారుగా తిరుగుతూ ఉంటారు. అక్కడే దూరంగా ఒక మాస్క్ పెట్టుకుని చాలా అందమైన అమ్మాయి వీళ్ళని ఆడుతూ ఉండగా గమనిస్తూ ఉంటుంది. ఎరిక్ ని చూడగానే ఆమె కళ్ళల్లో ఒక మెరుపు లాంటి చెమక్కొస్తుంది. కొద్దిసేపట్లోనే పిల్లలు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తారు. నేను 6 కొట్టాను. ఎరిక్, నువ్వు బాల్ని చాలా దూరం కొడుతున్నావు. నేను చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. నిక్కి తన వెనకాల ఎవరో నిలబడినట్టుగా అనిపిస్తుంది. కానీ తిరిగి చూస్తుంటే అక్కడ ఎవ్వరూ కనపడరు. అక్కడ ఇద్దరు క్రికెట్ ఆడుతూ ఉంటే ఇక్కడ మాస్క్ పెట్టుకున్న అమ్మాయి నెమ్మదిగా ఎరిక్ వైపే అడుగులు వేస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు ఎంతో అందంగా ఉంటాయి. ఆమె ఎరిక్నే తీక్షణంగా చూస్తూ ఉంటుంది. ఆమె గాలిలో తేలిపోతున్నట్టుగా నడుస్తూ ఉంటుంది. ఇంతలో ఎరిక్ బాల్ని గార్డెన్ బయటికి కొట్టేస్తాడు. ఎరిక్, ఎందుకు మళ్ళీ అలాగే చేసావు? బాల్ని ఎందుకు అంత దూరంగా కొట్టావు? మాస్క్ పెట్టుకున్న అమ్మాయి జుట్టు గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఆమె పదే ఎరిక్నే చూస్తూ ఉంటుంది. సడన్ గా ఆమె నడవకుండానే గాలిలో 3 అడుగులు ముందుకొచ్చేస్తుంది. ఇంతలో నిక్ ఆమె వైపు చూడగానే ఆమె మాయమైపోతుంది. సారీ అన్నయ్య. ఓకే, నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఇలా చెప్పి వెంటనే నిక్ గార్డెన్ బయటికి వెళ్తాడు. అక్కడ ఎరిక్ ఒక్కడే ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఇంతలో ఆమె ఎరిక్ వెనకే వచ్చి నిలబడి ఉంటుంది. మీరెవరు? తెలుసుకొని ఏం చేస్తావు? ఒక్క విషయం చెప్పు, నేను అందంగా ఉన్నానా? ఎరిక్ ఏమీ అర్థం కాదు. అతను కూడా మాస్క్ లేడీని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆమె గాలిలో పైకి లేస్తుంది. పైగా పెద్దగా నవ్వుతుంది. ఆమె కళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయి. చెప్పు, నేను అందంగా ఉన్నానా? అవును. ఆ మాట వినగానే మాస్క్ పెట్టుకున్న అమ్మాయి భీకరంగా నవ్వుతూ ఉంటుంది. నెమ్మదిగా తన ముఖం నుండి మాస్కును తీసేస్తుంది. ఆమె పూర్తి ముఖం. ఎరిక్ ఇదంతా చూసి భయపడిపోతాడు. ఆమె ముఖం చాలా వికృతంగా ఉంటుంది. ఆమె ముఖం మధ్య నుండి కట్ అయిపోయి ఉంటుంది. ఆమె ముఖంపై గాయం ఇప్పుడే అయినట్టు తాజాగా ఉంటుంది. ఇక రక్తం కారుతుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. ఆమె జుట్టు సడన్ గా గాలిలో ఎగురుతుంది. ఆమె కళ్ళు చాలా ఎర్రగా మారిపోతాయి. ఆమె గాలిలో ఎగురుతూ ఉంటుంది. నెమ్మదిగా ఆమె 2 పాదాలు తిరిగిపోతాయి. చెప్పు, ఇప్పుడు కూడా నేను అందంగా ఉన్నానా? ఎరిక్ పూర్తిగా భయపడిపోతాడు. చెమటలతో తడిచిపోతాడు. చెప్పు, నేను ఇప్పుడు కూడా అందంగా ఉన్నానా? ఒకవేళ నేను కాదు అని చెప్తే ఇది నన్ను చంపేసేలా ఉంది. అవునని చెప్తాను. అవును. ఇంతలోనే ఆమె చేతులు వెనక్కి తిరిగిపోతాయి. ఆమె ఒక పెద్ద కత్తెరతో ఎరిక్ పై దాడి చేసేస్తుంది. దాంతో బాబు ముఖం కూడా ఆమెలాగానే నోటి దగ్గర మధ్యలో కట్ అయిపోతుంది. ఎరిక్ నోటి నుండి రక్తం వస్తుంది. అతను కొట్టుకుంటూ ఉంటాడు. అతను కింద పడిపోతాడు. ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాడు. మాస్క్ పెట్టుకున్న అమ్మాయి పెద్దగా నవ్వి మాయమైపోతుంది. అక్కడ దూరం నుండి నిక్ తిరిగి వస్తూ ఉంటాడు. ఎరిక్, ఏమైంది? ఎందుకు కింద పడిపోయావు? నిక్ ఎరిక్ ముఖం చూసి పెద్దగా అరుస్తాడు. చాలా భయపడిపోతాడు.
ఇక నేరుగా తన ఇంటి వైపు పరిగెడతాడు. బాబు ఫ్యామిలీ పరిగెడుతూ పరిగెడుతూ నేరుగా గార్డెన్లోకి వస్తారు. లే నాన్న, ఏమైంది నీకు? నువ్వేం భయపడకు డానియల్, వీడిని మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఇంతలో అక్కడికొచ్చి చూస్తున్న జనం కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే ఒక ముసలావిడ ముందుకొచ్చి అంటుంది, బహుశా ఇది ఓనా పనే కావచ్చు. అది వచ్చేసింది, అది మన ప్రాంతానికి వచ్చేసింది. ఓనానా? కుచ్చిసాకి ఓనా, ఇప్పుడిక లాభం లేదు. నీ బాబు చనిపోయాడు. ఇతన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్ళు, పూజా విధులు చేయించు. గాడ్ విల్ నాట్ ఫర్గివ్ దట్ లేడీ. అది ఎందుకు ఇంత చిన్న పిల్లల్ని చంపుతుందో తెలియడం లేదు. లేదు లేదు, నా బాబుకి ఏం కాలేదు. ఎవరి కుచ్చిసాకి, మాకు ఆవిడెవరో తెలీదే. కాసేపటికి అక్కడికి పోలీస్ వస్తాడు. పోలీస్ అన్ని విధాల రిపోర్ట్ తీసుకొని బాడీని జాక్ అండ్ డానియల్కి ఇచ్చేస్తాడు. ఇక మీరు బాడీని తీసుకెళ్ళొచ్చు. జాక్ అండ్ డానియల్ ఇద్దరూ తమ బాబుని పూడ్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి మళ్ళీ వెళ్తారు. చెప్పండి. సార్, మా బాబుని ఒక లేడీ చంపేసింది. వాడి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. మీరెందుకు ఆమెను పట్టించుకోవట్లేదు? చూడండి డానియల్, బతుకుండే వాళ్ళనైతే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఇది కొత్త కాదు, ఇది 125వ కేసు. ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. అక్కడ కుచిసాకి నాగాసాకి సిటీలో మళ్ళీ మరో అబ్బాయిపై దాడి చేస్తుంది. చెప్పు, నేను అందంగా ఉన్నానా? కుచిసాకి ఆ బాబుని కూడా చంపేస్తుంది. మీ అబ్బాయిని ఒక ఆత్మ చంపేసింది. ఇప్పుడు నేను ఒక ఆత్మ మీద కేసు ఫైల్ చేసి ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు మాట్లాడే సమయంలోనే తను ఇంకొకరిని చంపేస్తుంటుంది. ఇదంతా ఎందుకు? కుచిసాకి ఓనా, తన గురించి మీకు తెలీదా? అయితే నేను చెప్తాను, వినండి. చాలా రోజుల క్రితం జపాన్లో కుచిసాకి అనే ఒక అందమైన అమ్మాయి ఉండింది. తను చాలా అందంగా ఉండేది. అదే తనకి చాలా పొగరుని తెచ్చిపెట్టింది. తనకి సమురాయ్తో పెళ్లి జరిగింది. కుచిసాకి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు అదృష్టం. నేను ప్రపంచంలోనే అందరికంటే అందగత్తెని. నన్ను పొందినందుకు మీరు గర్వపడాలి. కొద్ది సంవత్సరాల తర్వాత సమురాయ్ ఒక యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. కొచ్చి, ఇక నేను యుద్ధానికి బయలుదేరతాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నాకు లెటర్లు రాస్తూ ఉండు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సమురాయ్ చాలా రోజులు యుద్ధంలోనే ఉంటాడు. మొదట్లో కుచిసాకి వరుసగా లెటర్స్ పంపేది. కానీ నెమ్మది నెమ్మదిగా ఆ లెటర్స్ రావడం ఆగిపోయింది. అక్కడ కుచిసాకి చేయకూడని పనులెన్నో చేయసాగింది. వేరే వేరే మగవాళ్లతో రిలేషన్ పెట్టుకునేది. కొచ్చి, యు ఆర్ సో బ్యూటిఫుల్. నువ్వు నా దానివి కావా? నేను నీ దాన్నైపోతాను, కానీ కేవలం ఒక్క రాత్రి కోసమే. నేను నా అందాన్ని ఒక్కడికే ఇవ్వదలుచుకోలేదు. అక్కడ సమురాయ్ చాలా టెన్షన్ పడేవాడు. అతని ఫ్రెండ్ ఒకరు అతనికి లెటర్ రాసి కుచిసాకి గురించి అంతా చెప్పాడు. లేదు, నువ్వు నన్ను ఎలా మోసం చేయలేవు. నువ్వు నా దానివి మాత్రమే. కొద్ది రోజులకి అతను ఇంటికి తిరిగి వస్తాడు. కుచిసాకి వేరే మగవాడితో తన ఇంట్లోనే ఉండడం అతను చూస్తాడు. ఎవడవేడు? మన ఇంట్లో ఈడేం చేస్తున్నాడు? అసలు నిన్ను ఎంతగా నమ్మాను. నా స్నేహితుడు చెప్పింది నిజమే. ఇలా అని అతను వెంటనే తన రూమ్లో ఉన్నతన్ని చంపేస్తాడు. మెల్లిగా కుచిసాకి వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. వద్దు, ఏం చేస్తున్నావు? ముందుకు రావద్దు. ముందుకు అడుగులేసి తన కత్తిని బయటికి తీస్తాడు. నువ్వు బాగా అందంగా ఉంటావు అని చెప్పి చాలా పొగరుగా ఉన్నావు కదా. ఈ ప్రపంచంలో నిన్ను మెచ్చిన అందగత్త లేదనుకుంటున్నావు కదా. ఇప్పుడు చూడు. కోపంతో సమురాయ్ ముందుకొచ్చి కుచిసాకిపై దారుణంగా దాడి చేసేస్తాడు. ఆమె ముఖాన్ని పెదవుల మధ్య నుండి కోసేస్తాడు. ముఖం నుండి చాలా చాలా రక్తం కారుతూ ఉంటుంది. కుచిసాకి అల్లాడిపోతుంది. ఎందుకు నాపై దాడి చేశావు? పో,
ఈ అందం చూసుకునే కదా ఎన్ని రోజులు అందరితో ఆడుకున్నావు. ఇప్పుడు వెళ్ళి నీ ముఖాన్ని అందరికి చూపించు. ఎవరన్నా ఇష్టపడతాడేమో నువ్వే చూడు. కుచిసాకి పరిగెత్తి తనని తాను అద్దంలో చూసుకుంటుంది. ఆమె ముఖం పూర్తిగా పాడైపోతుంది. అయ్యో, నేను అందంగా ఉన్నాను, చాలా చాలా అందంగా ఉన్నాను ఇలా అంటూ తన ప్రాణాలు కాపాడుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. కానీ రక్తం చాలా పోవడంతో ఆమె చనిపోతుంది. నేను అందంగా ఉన్నాను. విన్నారుగా, అది కుచిసాకి యొక్క కథ. ఆ కుచిసాకి మళ్ళీ ఇప్పుడు తిరిగొచ్చి అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. ఓహ్, అసలేం చెప్తున్నారు మీరు? ఆమె అందరికీ ఒకే ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది. నేను అందంగా ఉన్నానా లేనా అని. లేదు అని చెప్తే అక్కడే చంపేస్తూ ఉంటుంది. ఒకవేళ అందంగా ఉన్నావు అని చెప్తే తన ముఖంలాగే వాళ్ళ ముఖాన్ని కూడా నరికేసి నిదానంగా చంపుతుంది. ఒకవేళ మీ సమాధానం అవును కాదు అయితే వెతికి వెతికి వచ్చి మరీ చంపుతుంది. కానీ ఒక విషయం మాత్రం కన్ఫామ్, ఏ ఆన్సర్ చెప్పినా చావడం మాత్రం ఖాయం. కానీ మేమేం చేయాలి? ఇంకేముంది, పెద్ద పెద్ద ఫాదర్లు, పారానార్మల్ ఎక్స్పర్ట్సే దీన్ని కనుక్కోలేకపోయారు. అయితే దాన్ని అలాగే వదిలేస్తారా ఏంటి? నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. మీ అబ్బాయిని ఒక పెద్ద ఫాదర్ దగ్గర చూపించి పూజలు చేయించండి. ఆ కుచిసాకి యొక్క పీడ పోవడానికి ప్రార్థించండి. కుచిసాకి చాలా ఏళ్ళు ఇలా దౌర్జన్యాలు చేస్తూనే ఉందని జపాన్లో అందరూ అంటుంటారు. పిల్లల్ని కూడా చంపేసేది. నేను అందంగా ఉన్నానా? ఇక తరువాత కొద్ది రోజులకి ఆమె మాయమైపోయింది. నేటికి ఆమె ఎందుకు వచ్చింది, వస్తే ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఎవ్వరికీ అర్థం కాని ఒక ప్రశ్న. ది జిన్. ఇది 1927లో జరిగింది. మా అమ్మ నాన్న ఒక ప్రమాదకరమైన యాక్సిడెంట్లో చనిపోయారు. నేను అప్పటి నుంచి మా నానమ్మ సబీనాతో బాగ్దాద్లోనే ఉంటున్నాను. నేను చాలాసార్లు మా నానమ్మతో మా అమ్మ నాన్న గురించి అడిగాను. ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ ఉంది. నేను మెల్లమెల్లగా ఇప్పుడు 8వ క్లాస్కి వచ్చేసాను. నానమ్మ, నేను చదువుకోవడానికి పక్క ఊరికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. సరే నాన్న, బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. నువ్వు స్కూల్కి ఏ దారిలో వెళ్తావు? నానమ్మ, ఊరు బయట చెరువు ఉంది కదా, ఆ చెరువు పక్కనుండే దారిలో నుంచే నేను వెళ్తాను. గట్టు పైన ఆ కొలను దగ్గరి గట్టేనా? వద్దు, ఆ కొలను దగ్గర నుండి నువ్వు వెళ్ళొద్దు. నానమ్మ, కానీ ఎందుకు? ఎందుకు ఏంటి అని అడగొద్దు. నేను ఒక్కసారి వద్దన్నానంటే ఇక అంతే. ఆ కొలను దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు. మా నానమ్మ ఆ రోజు చెరువు వైపు వెళ్ళొద్దు అని అనింది. కానీ నాకు అప్పటి నుంచి నా మైండ్లో ఎందుకు అనే ఒక ప్రశ్న తలెత్తింది. అందుకనే ఆ చెరువు పక్క నుంచే వెళ్ళాలని నేనైతే డిసైడ్ అయ్యాను. నాకు మెల్లగా 2 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆ ఫ్రెండ్ అన్జా. మేము ముగ్గురం ఆ చెరువు వైపే స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటాము. ఉమర్, నీకు తెలుసా, ఈ కొలను దగ్గర ఒక జిన్ ఉందని మా అమ్మ చెప్తుండేది. కొన్నేళ్ల కిందట చాలా మందిని తినేసిందట. తర్వాత దాన్ని ఒక డబ్బాలో బంధించి ఇక్కడే పడేశారు. ఏం మాట్లాడుతున్నావా ఫ్రెండ్? మా నానమ్మ కూడా ఈ చెరువు వైపు అస్సలు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటుంది. కానీ నాకేమనిపిస్తుందంటే ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కొలనులోంచి 2 నల్లని కళ్ళు వాళ్ళని గమనిస్తాయి. తరువాత నవ్వుతున్న ఒక ముఖం కనబడుతుంది. ఆ ఫ్రెండ్కి తమని ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే తను వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరక్కడ? అక్కడ ఎవరు లేరా ఫ్రెండ్? నువ్వు చాలా పిరికిదానిలా ఉన్నావే. ఇంతలో వాళ్ళకి ఒక ఆవిడ ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె చినిగిన బట్టలతో పక్కన ఒక బకెట్ పెట్టుకొని చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అరే, అసలు ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఉమర్, ఆమె దగ్గరికి వెళ్ళకు. ఆమె ఎవరో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. సాయంత్రం అవుతుంది, పదండి మనం పోదాం. అరే, ఏం మాట్లాడుతున్నావా ఫ్రెండ్? బాగా పిరికిదానిలా ఉన్నావే. మేమిద్దరు ఉన్నాం నీతో పాటు. ముగ్గురు ఆ యువతి దగ్గరికి వెళ్తారు. అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఈరోజు పొద్దున్నుండి నేను ఒక్క చేపని కూడా పట్టలేదు. పైగా నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బులు కూడా ఈ కొలనులో పడిపోయాయి. నేను ఇప్పుడు నా యజమానికి ఏమని చెప్పాలి?
నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. ఇదే కొలనులో నేను కూడా దూకి చచ్చిపోతాను. అయ్యయ్యో, అలా చేయకండి. ఇంతకీ మీ డబ్బులు ఎక్కడ పడిపోయాయో చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను. ఇంకా మీరు చేపలు పట్టడానికి కూడా నేను మీకు సహాయం చేస్తాను. ఉమర్, ఏం మాట్లాడుతున్నావు? చీకటి అవుతోంది. నానమ్మ చెప్పింది గుర్తులేదా? కొలను దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది కదా. నాకేదో అనుమానంగా ఉంది. పది ఇక్కడి నుంచి. నోరు మూసుకొని అక్కడే ఉండు. ఏమీ కాదు. ఇవాళ ఈమెకు సహాయం చేయందే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అప్పుడే కొలనులో నుండి మళ్ళీ 2 కళ్ళు కనబడతాయి. కొద్దిపాటి అలజడవుతుంది. ఒక విచిత్రమైన నీడ మెల్లిమెల్లిగా కదలడం మొదలవుతుంది. అది మొదట పాములా కనబడి తర్వాత బల్లిలా మారుతుంది. అది చాలా వేగంగా ప్రతిసారి తన రూపం మారుస్తూ ఉంటుంది. ఆఫ్రీన్ వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ మళ్ళీ తనకి ఎవ్వరూ కనబడరు. ఉమర్, అంజా, నాకెందుకో అనుమానంగా ఉంది. పదండి పోదాం. నోరు మూసుకొని అక్కడే ఉండమని చెప్పానా? నేనిప్పుడు చెరువులోకి దిగుతున్నా. ఉమర్ తన బట్టలు తీసి కొలనులో దూకేస్తాడు. సడన్ గా కొలనులో అలజడి ఎక్కువ అవుతుంది. అతని చేతిలోకి ఒక డబ్బా వస్తుంది. అరే, ఈ డబ్బా ఏంటి ఇక్కడ? చూడటానికి చాలా బాగుంది. దీన్ని నేను ఇంటికి తీసుకెళ్తా. ఉమర్ చాలా కాయిన్స్ తెచ్చి ఆ యువతికిస్తాడు. అలానే చేపలు పట్టడంలో కూడా సహాయం చేస్తాడు. తర్వాత తన వెంట తెచ్చిన డబ్బాని కూడా చూపిస్తాడు. డబ్బాని చూడగానే ఆ యువతి కళ్ళు ఎర్రగా మారుతాయి. ఆమె గట్టిగా నవ్వుతూ ఉంటుంది. 4 దిక్కుల నుండి హోరు గాలి వీస్తుంది. కొలనులోని నీళ్లలో కూడా అలజడి మొదలవుతుంది. ఇదిగో చూడు. డబ్బా దొరికింది. 200 సంవత్సరాల తర్వాత ఈరోజు డబ్బా నాకు దొరికింది. నువ్వు ఈ పని చేస్తావని నాకు తెలుసు. ఈ డబ్బా నాకు ఇచ్చేయి. ఏంటి 200 సంవత్సరాల? ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా ఈ డబ్బా నాది. నేనే కొలంలోంచి బయటకు తీసుకొచ్చాను. నేనివ్వను దీన్ని. నేను ముందే చెప్పానా ఏదో తేడాగా ఉందని? పరిగెత్తండి. వాళ్ళు ముగ్గురు పరిగెత్తుతారు. కానీ ఇంతలో ఆ యువతి కుక్క రూపంలోకి మారుతుంది. ఇక వారి వెంట పడుతుంది. దాని కళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి. సడన్ గా దానికి రెక్కలు కూడా వస్తాయి. ఇక అది మరో రూపంలోకి మారి వారి వెంట పడుతుంది. ఇంతలో పరిగెడుతున్న ఉమర్ నుండి డబ్బాని లాక్కుంటుంది. ఇక చాలు, చాలా పరిగెత్తారు. ఇప్పుడు ఈ డబ్బా నాది. 200 సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను జిన్ని కలుస్తాను. అతన్ని నేను కలిసేలా నువ్వొక్కడివే చేయగలవని నాకు తెలుసు. ఇక అలా అంటూ ఆమె ఉమర్ నుండి ఆ డబ్బా తీసుకొని దాన్ని తెరుస్తుంది. డబ్బా తెరవగానే హఠాత్తుగా దాంట్లోంచి పొగ చాలా బయటకు వస్తుంది. ఆ పొగలోంచి ఒక నీలి రంగులో ఉన్న ఒక మనిషి రూపం దాలుస్తూ కనబడుతూ ఉంటాడు. అతని శరీరం పై భాగం కనపడుతుంది, కానీ కింది భాగం పాము తోకలా ఉంటుంది. మొత్తం ఇప్పటికి 200 సంవత్సరాల తర్వాత నాకు విముక్తి దొరికింది. చూస్తుండగానే ఆ జిన్ యువతి లోపలికి దూరిపోతాడు. ఆమె నోట్లోంచి మంటలు వస్తాయి. పళ్ళు మొత్తం నీలిరంగులోకి మారుతాయి. ఆమె భీకరంగా నవ్వుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె కింది భాగం కూడా పాము తోకలా అవుతుంది. ముగ్గురు పిల్లలు ఇదంతా చూసి భయపడతారు. అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుతారు. కానీ జిన్ వాళ్ళకంటే వేగంగా ముందుకొచ్చి ఉమర్ని పట్టుకుంటుంది. నోటి నుండి ఒక యాసిడ్ లాంటి పదార్థం అతని మీద విసురుతుంది. చూస్తుండగానే జిన్ ఉమర్ శరీరంలోకి దూరిపోతుంది. అతని నోట్లోంచి పాము తోకల్లాంటివి బయటకు వస్తూ ఉంటాయి. సరిగ్గా టెంటికల్స్ లాగా. కళ్ళు కూడా ఎర్రగా అవుతాయి. హఠాత్తుగా జోరు వర్షం పడుతూ ఉంటుంది. ఇదంతా చూసి ఆఫ్రీన్, అంజా వేగంగా అక్కడి నుంచి పారిపోతారు. ఉమర్ వాళ్ళ నానమ్మ ఇంటికెళ్ళి ఆమెకి అంతా చెప్పేస్తారు. అయ్యో, ఇలా జరిగిందేంటి? నేను వద్దని చెప్పినా ఎందుకు వెళ్ళారు అక్కడికి? పిల్లలు, అది ఒక జిన్. ఉమర్ తల్లిదండ్రులను కూడా అదే తినేసింది. అందుకే మిమ్మల్ని అక్కడికి వెళ్ళొద్దని ఎంతో వారించాను. ఇంతకీ ఈ జిన్ ఎవరు నానమ్మా?
పిల్లలు జిన్ ఏ రూపంలోనైనా వస్తుంది. వాళ్ళలో చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కూడా. ఏదో ఒక జంతువు లేదా మనిషిలోకి వెళ్ళి వాళ్ళలా పూర్తిగా మారిపోతుంది. అవి 3 వేరు వేరు రూపాల్లో ఉంటాయి: షైతాన్, మరీక్, ఇఫ్రీత్. అవి 20 కిలోల నుండి 200 కిలోల వరకు బరువును లేపుతాయి. కొన్ని జిన్ లాగా ఉంటే కొన్ని పాముల్లా ఉంటాయి. కుక్కలు, పాములు వాటికి స్నేహితులు. అంతేకాదు, కుక్కలు జిన్ని కూడా చూడగలవు. అంటే మన ఉమర్కి ఇక నయం కాదా? ఇప్పుడు నేను హతీం బాబా దగ్గరికి వెళ్ళాలి. అతనే ఏదైనా ఉపాయం చెప్పగలడు. పిల్లలు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. తరువాత నానమ్మ హతీం బాబా దగ్గరికి వెళ్తుంది. హతీం గదిలో 4 దిక్కులా మాయావి పెంటికల్స్ పెట్టి ఉంటాయి. రకరకాల మాయావి జంతువులు, శక్తులు గదిలో కనిపిస్తూ ఉంటాయి. రా, లోపలికి రా. డబ్బాలో నుంచే నా మనవాణ్ణి. ఇంకేం చెప్పకో, నాకు అన్నీ తెలుసు. అసలు ఆ పిల్లవాడిని చెరువు దగ్గరికి ఎందుకు పంపించావు? 200 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆ డబ్బాని మళ్ళీ ఓపెన్ చేశారు? ప్రళయం వస్తుంది. ఉమర్ని నేను ఇక్కడికే పిలిపిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇవాళ ఎవరో ఒకరు జిన్కి బలిదానం ఇవ్వాల్సిందే. హతీం పెద్దగా మంత్రాలు చదువుతాడు, మంటని కూడా వెలిగిస్తాడు. కొద్దిసేపట్లో జిన్లా మారిపోయిన ఉమర్ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. అతనికి పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి, కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. అతను గదిలోకి రాగానే ఆ గదిలో ఎర్రని వెలుగు పరుచుకుంటుంది. నువ్వు అసలు ఎందుకు తిరిగొచ్చావు? ఈ పిల్లవాడు ఏం పాపం చేశాడు? తనని వదిలేసి వెళ్ళిపో. అదిలా వదిలేస్తాను? నాకు ఇంకొక నివాసం లేదు. నేను ఇక్కడే ఉండి ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేస్తాను. హాతీం పెద్దగా మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. కాసేపు అయ్యాక హాతీం శక్తుల మధ్య, జిన్ శక్తుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఉమర్ శరీరం నుండి పాము ఆకారంలో జిన్ బయటికి వచ్చేస్తాడు. కాసేపట్లో అతను పూర్తిగా బయటికి వచ్చేస్తాడు. నన్నెందుకు ఉమర్లో నుంచి బయటకు తీసుకొచ్చావు? అలాగైతే నేను ఈ ముసల్దాని శరీరంలోకి దూరిపోతాను. హతీం ఏదైనా చెయ్యబోయే లోపలే తన శక్తిని ఉపయోగించి జిన్ నానమ్మ శరీరంలోకి దూరిపోతాడు. నానమ్మ బాధపడుతూ కింద పడిపోతుంది. ఉమర్ చాలా పెద్దగా అరుస్తూ ఏడవడం మొదలు పెడతాడు. హాతీం మరొక మంత్రించిన డబ్బాలో జిన్ని బంధించాలని చూస్తాడు. వదిలే ఆ ముసలిదాన్ని, లేదంటే నిన్ను ఈ డబ్బాలో పెట్టి మరోసారి బంధించేస్తాను. వద్దు వద్దు వద్దు, ఈ ముసలిదాన్ని నేను వదిలేస్తాను. దయచేసి మళ్ళీ నన్ను ఆ డబ్బాలో పెట్టి బంధించకండి. మీరేం చెప్తే నేను అది చేస్తాను. మీరే నాకిక్కడి నుంచి యజమాని. హతీం పెద్దగా మంత్రాలు చదువుతూనే ఉంటాడు. ఇక జిన్ నెమ్మదిగా ఒక గాలిలా మారి ఆ డబ్బాలోకి వచ్చి బంధించబడతాడు. నానమ్మ హఠాత్తుగా కింద పడిపోతుంది. ఉమర్ పరిగెత్తి ఆమె దగ్గరికి వెళ్తాడు, కానీ అప్పటికే ఆమె చనిపోతుంది. ఉమర్, మీ నానమ్మ చనిపోయింది. ఇప్పుడు నువ్వేడ్చి ఎటువంటి లాభం లేదు. ముందే నువ్వు ఆమె మాట వినుండాల్సింది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ జిన్నుని ఈరోజు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఒక్క విషయం నన్ను పదే పదే బాధ పెడుతుంది. నేను చేసిన తప్పు వల్ల మా నానమ్మ చనిపోయింది. ఈ ప్రపంచంలోనే ఆ జిన్ చాలా భయంకరమైనది. బ్లాక్ నన్ 1989 సంవత్సరం నాటి కథ ఇది. ఇంగ్లాండ్లోని ఒక అపార్ట్మెంట్లో 3 అమ్మాయిలు షెరల్, అగ్నెస్, డైనా కలిసి ఉండేవారు. 3 వేరు చోట్లలో జాబ్ చేసేవారు. అయినా నెమ్మదిగా వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అగ్నెస్, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు? నేను పెద్ద ధనవంతుడిని పెళ్లి చేసుకుంటాను, సో దట్ లైఫ్ అంతా హాయిగా ఉండొచ్చు. ఓ గాడ్. షెరల్, నువ్వు? నేనైతే నా బ్యాంక్ అకౌంట్తో చాలా హ్యాపీగా ఉన్నాను. డబ్బు సర్వస్వం కాదు, జస్ట్ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి. ఇద్దరూ కలిసిమెలిసి పనిచేస్తే ఇల్లు గడుస్తుంది, అంతే. ఇదే నా కోరిక. సరిపోయింది. నువ్వు నీ బ్యాంక్ జాబ్, నాకైతే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగే మొగుడు కావాలి.
కొద్ది రోజులకు షరల్ బర్త్డే వస్తుంది. అగ్నెస్, డైనా ఇద్దరూ ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు. రాత్రి తను రాకముందే రూమ్ ని డెకరేట్ చేయాలని ప్లాన్ చేస్తారు. అగ్నెస్ తన బర్త్డే రాత్రి 12 o'clock కదా, అది ఆఫీస్ నుండి ముందే వచ్చేస్తుంది. మన సర్ప్రైజ్ అంతా పాడవుతుంది. అవును కదూ, నేను ఆలోచించనే లేదు. నువ్వు ఒక పని చెయ్యి, నేను రూమ్ డెకరేట్ చేస్తా, నువ్వు దాన్ని ఆఫీస్ నుండి ఎటైనా షికార్కి తీసుకెళ్ళు. రాత్రి 12 గంటల తర్వాత తిరిగి ఇంటికి తీసుకురా. వావ్, ఈ ఐడియా చాలా బాగుంది. నేను తనని నాతో మూవీకి తీసుకెళ్తా. డైనా ఆఫీస్ పూర్తవక ముందే షరల్ ని కలవడానికి బ్యాంకుకి వెళ్తుంది. ఓ డైనా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ బోరింగ్ వర్క్ తర్వాత నిన్ను మూవీకి తీసుకెళ్దాం అనుకున్నా, వెళ్దామా? అరే, సడన్ గా ఏమైంది నీకు? అవును, అగ్నెస్ ఎక్కడుంది? అది నాకు తెలీదు. ఐ జస్ట్ డోంట్ నో. ఈ రోజు మనం ఇద్దరం మూవీకి వెళ్ళాలి. ఇలా డైనా షరల్ ని డైవర్ట్ చేసి మూవీకి తీసుకెళ్తుంది. అక్కడ మరో పక్క అగ్నెస్ షరల్ బర్త్డేకి రూమ్ ని డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇక రాత్రి మూవీ అయ్యాక ఇద్దరు ఇంటికి బయలుదేరతారు. మూవీ చాలా బాగుంది డైనా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకేయా, నీ బ్యాంక్ వర్క్ ఎంత బోరింగ్ గా ఉంటుంది అసలు. యూ డిజర్వ్ సమ్ ఎంటర్టైన్మెంట్. ఇద్దరు అలా మాట్లాడుతూ నడుస్తూ ఉంటారు. ఇంతలో సడన్ గా ఒక లేడీ వారి ముందుకు వచ్చేస్తుంది. ఆమె చూడ్డానికి చాలా వికారంగా ఉంటుంది. ఆమె ఒక నన్లా డ్రెస్ చేసుకుంటూ ఉంది. ఆమె ఎలా నడుస్తుందంటే జస్ట్ గాల్లో తేలుతున్నట్టు. షరల్, అగ్నెస్ సడన్ గా ఆమెను ఎదురుగా చూడగానే ఆశ్చర్యపోతారు. ఎవరు మీరు? డైనా షరల్ వెనుక నిలబడుతుంది. భయంతో ముందుకు రాదు. నువ్వు నా తమ్ముడు పీటర్ని చూసావా? పీటర్? ఎవరతను? నాకు పీటర్ ఎవరో తెలీదు. నువ్వు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లోనే కదా పనిచేస్తావు? అవును. మరి నీకు పీటర్ ఎవరో తెలీదా? నా తమ్ముడు వాడు. ఎక్కడ వాడు? షరల్, పద పోదాం. ఆమెకి ఆన్సర్ ఇవ్వకు. ఆమె ఎందుకో నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు. పద పోదాం. నీకు నా తమ్ముడు పీటర్ తెలీదా? వాడు ఇదే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో పని చేసేవాడు. ఏమో, నాకు తెలీదు. అతనెవరో ఏమో. తెలీదా? ఆ నన్ అరుస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది. షరల్ మెడని పట్టేసుకుంటుంది. ఇంతలో ఆమె కళ్ళు చాలా ఎర్రగా మారిపోతాయి. ఆమెకి కన్నీళ్లకి బదులు రక్తం కారుతూ ఉంటుంది. ఆమె చేతి గోళ్లు కూడా చాలా పెరిగిపోతాయి. ఆమె షరల్ని మెడపట్టి గాల్లోకి లేపుతుంది. తను కూడా గాల్లోకి ఎగిరిపోతుంది. పైగా పెద్దగా నవ్వుతూ ఉంటుంది. డైనా ఇదంతా చూసి భయంతో వెనక్కి వెళ్తుంది. వదులు, నా ఫ్రెండ్ ని విడిచిపెట్టు. ఆ నన్ షరల్ ని చాలా చాలా పైకి తీసుకెళ్లి పైనుండి కింద పడేస్తుంది. షరల్ తల నేలకి తాకి పగిలిపోతుంది. ఆమెకి రక్తం కారుతుంది. ఇక విచిత్రమైన లేడీ గాలిలో ఎగిరి మాయమైపోతుంది. డైనా ఫాస్ట్ గా ముందుకొచ్చి షరల్ ని పట్టుకుంటుంది. కానీ అప్పటికి ఆమెకి రక్తం చాలా కారిపోతుంది. షరల్, గెటప్ గెటప్ షరల్, ఈ రోజు నీ బర్త్డే. అగ్నెస్ నీ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. గెటప్ షరల్. కొద్దిసేపట్లోనే అక్కడికి చాలా మంది వచ్చేస్తారు. పోలీస్ వెహికల్, అంబులెన్స్ కూడా వస్తాయి. వాళ్ళు షరల్ ని తీసుకెళ్తారు. డైనా ఏడుస్తూ ఏడుస్తూ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తుంది. అక్కడికి అగ్నెస్ కూడా వస్తుంది. అగ్నెస్, మన షరల్ మనల్ని విడిచి వెళ్ళిపోయింది. బర్త్డే రోజు ఇంత దారుణం జరిగింది. ఆ లేడీ షరల్ ని దారుణంగా చంపేసింది. ఎవరావిడ? ఎవరా లేడీ? కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? లేదా స్కెచ్ వేసి చూపించగలరా? డైనా చాలా ఏడుస్తూ అన్ని రిపోర్ట్స్ ఇస్తుంది. స్కెచ్ రాగానే అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఆమె బ్లాక్ నన్ లాగా కనబడుతుంది. దయచేసి ఏడవకండి. మీ ఫ్రెండ్ పట్ల మాకు కూడా చాలా బాధగానే ఉంది. ఈ కేస్ అంత నార్మల్ అయింది కాదు. ఇది బ్లాక్ నన్కి సంబంధించిందిలా ఉంది. దీని గురించి మేము కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ప్రాణాలతో ఉండే వాళ్ళనైతే పట్టుకుంటాం, కానీ చనిపోయిన వాళ్ళని ఎలా పట్టుకోవాలి? బ్లాక్ నన్ చనిపోయిన మనిషా?
ఏమంటున్నారు మీరు? నాకేం అర్థం కావడం లేదు. మీరు డాక్టర్ రాబర్ట్ని కలిశారంటే నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తాడు. మీకు కావాలంటే ఆయన అడ్రస్ నేను ఇస్తాను. ఆయన ఎవరు? ఆయన ఒక పారానార్మల్ యాక్టివిటీ ఎక్స్పర్ట్. ఇంకా బ్లాక్ నన్ గురించి పరిశోధన చేస్తున్నారు. పారానార్మల్ ఎక్స్పర్టా? వాళ్ళెవరు? వీరు దెయ్యాల శక్తులపైన, ఇంకా నార్మల్ మనుషుల్లా కాకుండా విచిత్రంగా బిహేవ్ చేసే వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. డయానా, యాగ్నెస్ ఇద్దరు మరుసటి రోజే అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ రాబర్ట్ని కలవడానికి వెళ్తారు. ఆయన రూమ్లో చాలా తక్కువ వెలుగు ఉండడం వాళ్ళు చూస్తారు. చాలా వింత వింత మెషిన్స్ ఉంటాయి. దూరాన ఒక మూలన పెంటకల్ కూడా ఉంటుంది. దాని దగ్గరే డాక్టర్ రాబర్ట్ కూర్చొని ఉంటాడు. రండి డైనా, ఇంకా ఆగ్నెస్, ఎలా ఉన్నారు? మీకు మేము తెలుసా? ఇన్స్పెక్టర్ మీ ఇద్దరి గురించి చెప్పాడు. నేను షెరల్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఆ ఫోటో తెచ్చారా మీరు? తెచ్చాము. రాబర్ట్ ఆమె ఫోటోని పెంటకల్ మధ్యలో పెడతాడు. దాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. రాబర్ట్ తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. నా అనుమానమే నిజమైంది. ఇది ఆ బ్లాక్ నన్ యొక్క పనే. మీ ఫ్రెండ్ కూడా ఆమె బారినే పడింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఎందుకు? ఆమె అసలు ఎవరు? ఎందుకంటే శిక్ష అనేది బతుకున్న వాళ్ళకు మాత్రమే వేస్తారు. కానీ బ్లాక్ నన్ ఒక ఆత్మ. అది చాలా రోజుల కిందటి కథ. ఒక ఊళ్ళో అక్కా తమ్ముళ్ళు సారా వైఫ్ పీటర్ చాలా హ్యాపీగా ఉండేవారు. పీటర్కి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉద్యోగం వస్తుంది. సారా, నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేయడానికి నేను సిటీకి వెళ్ళాలి. నువ్వేం బెంగపడకు. నీకు డబ్బులు ఇంకా అప్పుడప్పుడు కలవడానికి నేను వస్తూ ఉంటాను. పీటర్ సిటీకి వచ్చేస్తాడు. బ్యాంక్ జాబ్లో జాయిన్ అవుతాడు. స్టార్టింగ్లో చాలా నిజాయితీగా పనిచేస్తాడు. కానీ నెమ్మదిగా అతనిలో డబ్బు త్వరగా సంపాదించాలనే దుర్బుద్ధి పుడుతుంది. బ్యాంక్ డబ్బులతో పేకాట ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఏదో ఒక రోజు నేను ధనవంతుడిని అయిపోతాను. ఇక తను చేసిన ఫ్రాడ్ పని బ్యాంక్ పై అధికారులకు తెలిసిపోతుంది. అతన్ని పోలీసులకు అప్పజెప్తారు. చాలా రోజులు అతనిపై కేసు నడుస్తూనే ఉంటుంది. బ్రిటిష్ గవర్నమెంట్ అతనికి ఉరిశిక్ష వేస్తుంది. ఇలా పీటర్కి ఉరిశిక్ష పడుతుంది. ఇక సారా వైట్ఫీల్డ్కి పీటర్ గురించి ఏ కబురు అందకపోవడంతో తను సిటీకి వస్తుంది. బ్యాంక్ వెళ్ళి తన గురించి అడుగుతుంది. నా తమ్ముడు పీటర్ ఎక్కడా? మాకు తెలియదు. బ్యాంక్ స్టాఫ్ అందరూ సారా దగ్గర చాలా రోజుల వరకు నిజం దాస్తారు. కానీ ప్రతిరోజు తన తమ్ముడు గురించి కనుక్కోవడానికి ఆమె వస్తూనే ఉంటుంది. నా తమ్ముడు ఎక్కడున్నాడు? మాకు తెలియదు. చాలా రోజుల నుంచి రావట్లేదు. సారాకి ఏదో జరగరానిది జరిగినట్టు అనిపిస్తుంది. పీటర్ గురించి కనుక్కోవడానికి రోజూ బ్యాంకుకి వస్తుంది. ఇక ఒక రోజు బ్యాంక్ వాళ్ళు విసిగిపోయి ఆమెకి నిజం చెప్పేస్తారు. ఇది విని సారా పూర్తిగా కుంగిపోతుంది. సారా దీనస్థితి చూసి బ్యాంక్ వాళ్ళు ఆమెకి లైఫ్ లాంగ్ పెన్షన్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. కానీ ఆమెని బ్యాంకుకి ఇక నుంచి రావద్దని చెప్తారు. కొద్ది రోజులకి సారా చనిపోతుంది. ఆమెని బ్యాంక్ వెనక ప్లేస్లోనే పూడ్చిపెడతారు. కానీ కొద్ది రోజుల తర్వాత సారా సడన్గా మళ్ళీ కొంతమందికి కనబడుతుంది. ఇక ఆమె అందరినీ తన తమ్ముడి గురించి అడుగుతూనే ఉంటుంది. మీరు నా తమ్ముడు పీటర్ని చూసారా? లేదు. ఇక సారా బ్లాక్ నన్లో కన్వర్ట్ అవుతుంది. ఎవరైనా ఆమె మాటలకి సమాధానం ఇస్తే కోపంతో వాళ్ళ తలని కొట్టి కొట్టి చంపుతుంది. మీ ప్రియమైన మిత్రురాలు కూడా ఆ బ్లాక్ నన్ యొక్క కోపానికి బలైపోయి ఉంటుంది. కానీ మా ఫ్రెండ్ అన్యాయంగా చనిపోయింది. అసలు ఆమె తప్పేంటి? మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. ఆ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిద్దాం. ఇక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్లాక్ నన్ అదే దారిలో మరొకరికి కనబడి అతన్ని కూడా చంపేస్తుంది. నేటికి ఆమె సిటీలోని మృత్యువుకి కారణమైపోయింది.